తుళ్ళూరు గ్రామానికి చెందిన నా పేరు తాడిపల్లి సురేష్ అండి. మేము మా కుటుంబం తరఫున 6 ఎకరాలు భూమి ఇచ్చున్నామండి. గతంలో ఎందుకు భూమి ఇచ్చామంటే ఆ రోజున మరి శాసనసభలో అన్ని పార్టీలు కలిసి ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్ష పాత్ర ఉన్నారు కాబట్టి అన్ని పార్టీలు కలిసి ఒప్పుకొని దాదాపు మరి అమరావతి రాజధాని అని ఏకగ్రీవంగా తీర్మానం చేసిన తర్వాత మేము కూడా ఫస్ట్ లో కొంచెం ఇబ్బంది పడ్డాం భూములు ఇవ్వటం కోసం. ఎందుకంటే మాకు తాతల తండ్రుల నాటి నుంచి వచ్చిన భూములండి ఇవి ఇవ్వటానికి మేము ఫస్ట్ లో అయితే ఒప్పుకోలేదు. మరి వాళ్ళ మంత్రులు గాని ముఖ్యమంత్రి గారు గాని అందరూ చెప్పి ఒప్పించారు మమ్మల్ని. ఇంకో కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు కాబట్టి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వాళ్ళిద్దరి అనుమతితోటి ఆ అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఒప్పుకున్న తర్వాత భవిష్యత్తులో ఎవరు వచ్చినా సరే అసలు ఆ దాటే లేకుండా మేము, ఎందుకంటే హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారు చూసిన డెవలప్మెంట్ చూసి మరి ఇక్కడ అందరూ ఒప్పుకున్నారు కాబట్టి ఇక్కడ కూడా మేము భూములు ఇస్తే మరి రాజధాని ఇక్కడే వస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు 70 సంవత్సరాల నుంచి రాజధాని లేదు. మనం ఎక్కడికో వెళ్తున్నాం, ఎవరో తరిమి కొడుతున్నారు. మనం డెవలప్మెంట్ అంతా అక్కడే చేసి అక్కడే పెట్టుబడులు పెట్టి అవన్నీ వదిలేసి ఇక్కడికి రావాల్సి వస్తుంది. ఇక్కడ డెవలప్మెంట్ అయితే కనుక మన పిల్లలు కూడా ఇక్కడే చదువుకుంటారు, ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి. భవిష్యత్తులో తల్లిదండ్రులను చూసుకుంటా పెద్దవాళ్ళని. ఇప్పుడు ఎందుకంటే మేము 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి నమ్మించారంటే రాష్ట్రంలో మొత్తం అన్ని జిల్లాల్లో కూడా అమరావతిని, రాష్ట్రంలో ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్లి అమరావతిలోనే పోస్తున్నారు, అమరావతిలోనే నిర్మాణం చేస్తున్నారు, కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు, రాష్ట్ర ప్రజలందరికీ ఇది నష్టం కలుగుతుందని చెప్పి అందరినీ నమ్మించి అమరావతిలో ఆ పైపెచ్చి ఆయన కూడా ఏం చెప్పాడు, అమరావతి నేను వస్తే కడతాను, ఇక్కడే నేను ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోలేదని నమ్మించారండి. నమ్మించే పైపెచ్చు మాకు కూడా ఏం చెప్పారంటే కొంతమంది రైతులకి మీకు చంద్రబాబు నాయుడు గారు 1250 గజాలు ఇచ్చారు, మేము వస్తే ఇంకో 200 గజాలు ఎక్స్ట్రా ఇస్తామని చెప్పి వాళ్ళని నమ్మించి అందరి చేత ఓట్లు వేయించుకున్నారు. పైపెచ్చి వయసులో ఉన్నవాడు చంద్రబాబు నాయుడు గారు ముసలాడు అయిపోయాడు, నేను కనుక వస్తే ఇంకా బాగా డెవలప్మెంట్ చేస్తానని చెప్పి ఆయన డెవలప్మెంట్ చేస్తానని చెప్పి నమ్మించి రాష్ట్ర ప్రజలు అందరి చేత ఓట్లు వేయించుకొని గెలిచాడండి. గెలిచిన తర్వాత మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత బాంబు లాంటి వార్త 2019 డిసెంబర్లో అసెంబ్లీలో 3 రాజధానులు ఉంటాయి, రాష్ట్రానికి ఉంటే తప్పేంటని మాట్లాడాడండి. మాకైతే అసలు మాకు పిడుగులు పడ్డట్టు అనిపించిందండి. ఎందుకంటే రాష్ట్రానికి రాజధాని ఒక్కసారి నిర్ణయించిన తర్వాత మళ్ళీ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి రాష్ట్రానికి రాజధానులు మారుస్తారనే కాన్సెప్ట్ అసలు భారతదేశ చరిత్రలో ప్రపంచంలో ఎక్కడా లేదండి. ఇది దాదాపు 30,000 ఎకరాల భూములు ఇచ్చిన తర్వాత దాదాపు అంతకుముందు గవర్నమెంట్ 10,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ రాష్ట్రానికి రాజధాని మారుస్తారంటే అది తుగ్లక్ నిర్ణయం కాక ఏమనుకోవాలండి. మరి మేము అప్పుడైతే చాలా ఇబ్బందులు పడ్డామండి. అసలు మమ్మల్ని రోడ్ల మీద మేము రోడ్ల మీద కూర్చుని ఉంటే ఉద్యమాలు చేయడానికి, ఆ రోడ్ల మీద కూర్చోడానికి కూడా మమ్మల్ని కూర్చొనికుండా మమ్మల్ని లాఠీ చార్జీలు చేయటం కానీ, మరి ఒక రోజు అయితే మేము దర్బూడికి వెళ్తుంటే మా మహిళలందరినీ ఇక్కడ రాయపూడి పెట్రోల్ బంక్ దగ్గర అసలు మామూలుగా లాఠీ చార్జ్ చేయలేదండి. అసలు మమ్మల్ని అక్కడ నుంచి ముందుకు వెళ్ళలేదండి. దాదాపు ఆ లాఠీలకు కూడా మరి మేకులు ఏమన్నా పెట్టారేమో, దాంట్లో కూడా పోలీసులు కూడా కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు సొంత సైన్యం ఉన్నారనుకుంటా, మాకైతే తెలియదండి. పోలీసు డ్రెస్ వేసుకొని తీసుకొచ్చి మా మహిళలను విచక్షణారతంగా కొట్టడం కానీ ఏదైనా చేయడం కానీ చేశారు. మళ్ళీ మేము వెళ్ళి మా ఊళ్ళలో మేము శిబిరాల్లో రోడ్ల మీద కూర్చున్నామని వెళ్తే అక్కడికి కూడా ఈ వాటర్ మిషన్ తీసుకొని వచ్చారండి. ఫైర్ ఇంజిన్ తీసుకొచ్చి మమ్మల్ని రోడ్ల మీద కూర్చోనీయకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే మేము అందరం ఎదురు తిరిగేటప్పటికి అప్పుడు వెనక్కి వెళ్ళిపోయారండి. ఆ రోజు నుంచి మేము దాదాపు 1631 రోజులుగా మరి కరోనా వచ్చినా కానీ ఏ ఇబ్బంది అయినా సరే ఇళ్లలో కూర్చొని మా ఉద్యమాలు చేసుకొని మేము మరి ప్రపంచ దేశాలకు తెలిసేటట్టుగా ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ మాకు అంతకుముందు ఏం తెలియదు. అయినా కానీ మాకు కొంతమంది వచ్చి అమరావతి అయితే ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళందరూ వచ్చి సాంకేతిక సహకారం మాకు అందించి చాలా మంది ఉపయోగపెట్టుకొని మేము కూడా ఈ ఉద్యమాన్ని బయటకు తీసుకెళ్లి ప్రపంచ దేశాలు వాళ్ళందరికీ తెలిసేటట్టు చేసేవాళ్ళు.